ఫ్రీడమ్ ఫైటర్స్. వారు ఎంతగానో ప్రయాసపడి వారు చెమటోడ్చి వారు రక్తాన్ని కార్చి భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. వారిలో ప్రధానంగా మనం మాట్లాడుకోవాలంటే మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, బాల్ గంగాధర్ తిలక్, అల్లూరి సీతారామరాజు, సరోజినీ నాయుడు, వల్లభాయ్ పటేల్, జేసీ కుమారప్ప, కేటీ పాల్. భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో చాలామంది ప్రముఖమైనటువంటి పాత్ర వహించారు. వారి కుటుంబాన్ని విడిచారు, వారి జీవితాన్ని కూడా పణంగా పెట్టి భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. భారతదేశ స్వాతంత్ర సమరంలో అనేక మంది క్రైస్తవులు కూడా పాల్గొన్నారు అనటంలో ఏ విధమైన అతిశయోక్తి లేదు. క్రైస్తవులు చాలామంది స్వతంత్ర పోరాటంలో వారు పోరాడారు. చాలామంది అంటారు క్రైస్తవులు ఏ విధమైనటువంటి పోరాటం చేయలేదు, ఆ బ్రిటిష్ వారి యొక్క చేతులు కలిపారు అని చెప్పి చాలామంది మాట్లాడుతుంటారు. సత్యాన్ని మీరు తెలుసుకోండి, స్వాతంత్ర సమరంలో చాలామంది క్రైస్తవులు కూడా పోరాడారు. నేను అంటాను క్రైస్తవుడు నిజమైనటువంటి దేశభక్తుడు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందనంటే మీ దేశం కొరకు, మీ దేశ క్షేమం కొరకు, మిమ్మల్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజుల కొరకు, కుటుంబాల కొరకు ప్రార్థించండి.